लोकाभिराम जनभूषण विश्वदीपा कंदर्पमोहन जगद्वृजनार्तिहारिन् आनंदकंद यदुनंदन नंदसूनो स्वच्छंद पद्ममकरंद नमो नमस्ते। गोविप्रसाद विजयध्वज देववंज कंसादिदैत्यवध हेतु कृतावतार श्रीनंदराज कुलपद्मदिनेश देवा देवादिमुक्तजनदर्पण तेजयोस्तु। गोपाल सिंधुवरमौक्तिकरूपधारिन् गोपाल वंशगिरिनीलमणे परात्मन् गोपाल मंडल सरोवर कंजमूर्ते गोपाल चंदन वने कलहंस मुख्या श्रीराधिका वदन पंकज षट्पदस्त्वं श्रीराधिका वदन चंद्र चकोर रूपः श्रीराधिका हृदय सुंदर चंद्रहारः श्रीराधिका मधुलता कुसुमाकरोषि यो रासरंग निज वैभव पूरिलीलो यो गोपिका नयन जीवन मूल रूपः मानंचकार रहस्य किल मानवत्याः सोऽयं हरिर्भवतु नो नयनाग्रगामी यो गोपिका सकलयूतमनंचकार वृंदावनिंच निज पादरजोभिरेततु यस्सर्वलोक विभवाय बभूव भूमौ तुम्बूरिलीलं मृगेन्द्र भुजं भजामः चंद्रं प्रतप्तकिरणं ज्वलनं प्रसादं सर्वं वनान्तमस्य पत्रवनं परेशबाणं प्रभञ्जनमतीव सुमन्दयानं मन्यामहे किल भवन्तं मृते यथार्ताः। श्रीगर्गसंहितायां वृन्दावनखण्डे श्रीकृष्णागमनाय श्रीगोपीगीतं समाप्तम्। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। राधा श्याम सुंदरा राधा श्याम सुंदरा राधा श्याम सुंदरा राधा श्याम सुंदरा जय राधे जय राधे जय राधे जय राधे ताहे गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। प्रिया భక్తులకు ప్రభాత వందనం। श्री नरहरि चक्रवर्ती ठाकुर विरचित श्री भक्ति रत्नाकरम अष्टम तरंगम ఈ అధ్యాయంలో శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ వారు సర్వత్రా మహాప్రభు భక్తుల్ని దర్శనం చేసుకొని నీలాచలానికి ఏగుదించారు। నిన్న మనం అద్వైతాల వారు మురారి గుప్తుడు దాస్ ముకుందుడు నరహరి
ఆ విషయాలన్నీ కూడాను రామానందరాయల వారితో మహాప్రభు ఉన్న సమయాలు సందర్భాలు అవన్నీ కూడాను కొన్ని విన్నాం. ఈరోజు స్మరణం చేసుకొని ముందుకు వెళ్దామని నేను కథ సరిగ్గా నేను పంచుకోలేకపోయాను. ఆ విషయాన్ని మళ్ళీ నేను ఈరోజు ఒకసారి మననం చేసుకొని ముందుకు వెళ్తాను. नीलाचले जे छिलेनो प्रभु प्रियगण से सबे सुनिला नरोत्तमेर गमन यद्यपि दारुण दुखे दग्ध अनुक्षण तथापि समारोह उल्लसित मन నరోత్తమ ఠాకూర్ వారు వచ్చారు అన్న విషయాన్ని నీలాచలంలో ఉన్న భక్తులందరూ కూడాను వాళ్ళందరూ కూడాను విన్నారు. మహాప్రభు విరహంలో దారుణమైన దుఃఖాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నప్పటికీ కూడా అనుక్షణం ఆ మాట వినంగానే ఎందుకో ఉల్లసితమైన మనస్కులయ్యారు. కారణం నరోత్తమ ఠాకూర్ వారు మహాప్రభు కృపాపాత్రుడు. నరోత్తమ ఠాకూర్ వారు ఆవిర్భవించక పూర్వమే నరోత్తమ ఠాకూర్ వారిని ఆహ్వానించారు రమణమని. నరోత్తమ అనే పేరుతో శ్రీమన్ మహాప్రభు రామకెళ్ళి వెళుతూ ఉన్న మార్గంలో కాబట్టి ఆ విషయం అందరికీ తెలుసు. మహాప్రభు ఉన్న కాలంలోనే అది జరిగింది కాబట్టి అందరూ ఎవరా నరోత్తమని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ నరోత్తమ ఠాకూర్ వారు గృహత్యాగం చేసి బృందావనం వెళ్ళడం, లోకనాథ్ గోస్వాముల నుండి మంత్రదీక్షాదులు స్వీకరించడం, జీవగోస్వామిపాదుల వారు నుండి శాస్త్రాలను అధ్యయనం చేయడం, బ్రహ్మమండలం అంతా సర్వత్రా భ్రమణం చేయడం శ్రీమహాచార్యుల వారితో పాటు ఈ విషయాలన్నీ కూడాను పూరిధామంలో ఉన్న వైష్ణవులందరికీ తెలిసి ఉన్నాయి. అయితే వాళ్ళందరూ కూడా నరోత్తమ ఠాకూర్ వారిని ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కొందరు మహాప్రభు విరహంలో అంతర్ధానం అయిపోయారు. నరోత్తమ ఠాకూర్ వారు ఆ మహాప్రభు యొక్క పార్శ్వదులందరినీ చూడాలని కౌతూహలంతో ఆయన వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వృద్ధులు విరహ విచ్ఛేదం కారణం చేత వాళ్ళందరూ అంతర్ధానం అయిపోయారు. కొందరు ఉన్నవాళ్ళందరూ కూడాను నరోత్తమ ఠాకూర్ వస్తున్నారట అన్న మాట వినగానే ఎన్నో ఉల్లాసభృతులై ఆయనకి ఎదురు చూస్తూ ఉన్నారు. గోపీనాథాచార్యో సే సవారే మిలాయితే నరోత్తమ సంగే దిలా విప్ర జగన్నాథే. గోపీనాథాచార్య సర్వభట్టతుల యొక్క బావమరిది గోపీనాథాచార్యుల వారు, ఆయన నవదీపం అయింది. ఆయన కబురు వచ్చింది ఇలాగ నరోత్తమ ఠాకూర్ వారు వస్తున్నారు నీలాచలానికని. నరోత్తమతో పాటు ఒక జగన్నాథ విప్రుడని ఒక బ్రాహ్మణ్ణి తోడు ఇచ్చారు అందరినీ దగ్గరికి తీసుకెళ్ళమని నరోత్తమ ఠాకూర్ వారిని. ప్రభుగణే మిలే జైచే కహే సాధ్యనాయ్ నరోత్తమో తాసహ చల్లే సబటాయ్. ఆ విప్రునితో నరోత్తమ ఠాకూర్ వారు బయలుదేరారు మహాప్రభు పరిజనాన్నంతా దర్శించడం గురించని. హరిదాస ఠాకూరేరు సమాధి దర్శనే కొయ్యలు జయ విలాపత వన్నితే వాని. వారు హరిదాస్ ఠాకూర్ వారు సమాధి దర్శనం చేశారు ప్రప్రథమంగా. ఆయన విని ఉన్నారు పూర్వం మహాప్రభు కృపాపాత్రుడు హరిదాస్ ఠాకూర్ నామాచార్య స్వయంగా ఆయన సమాధిని మహాప్రభు చేశారు. హరిదాస్ ఠాకూర్ వారి యొక్క గొప్ప విషయాన్ని నరోత్తమ ఠాకూర్ వారి సమాధి వారు లేనప్పటికీ సమాధి మందిరాన్ని దర్శించారు, ఎంతో విలపించారు అన్న అర్థం. నేను హరిదాస్ ఠాకూర్ వారిని అంతటి మహాత్ముని దర్శింపలేకపోయాను అని.
गदाधर पंडित गोस्वामी चिलो यथा अतिशय व्याकुल हुआ गेला तथा టోటాన్ గోపీనాథ్ అర్ధాష్టాకుడు సమాధి దగ్గర నుంచి ఒక 3-4 ఫర్లాంగుల దూరం ఉంటుంది. వారు పెద్దవారు మహాప్రభు అనుగ్రహ పాత్రలు. గదాధర పండిత గోస్వామి చెంతకు వెళ్ళారు. ముందు అతిశయ వ్యాకుల హయ్యాకేలా తథా చాలా వ్యాకుచిత్తుడై ఆయన చూడాలి అనే త్వరలో వెళ్ళారు. వారికి నమస్కరించారు భూమి మీద పడి. గదాధరుని గుణగణాలని శ్రవణం చేస్తూ విలపించారు. తథాజీ ఆచరణ పండితేర ప్రయోగన్ తాసవారు చేష్టా దేకి కొరే దుయినయన్. పూర్వం గదాధర పండితుడు ఉండేది, ఆయన లేరు ప్రస్తుతం. గదాధర మీద సింహాచార్యుల వారు టైంలోనే ఆయన లేరు. ఇప్పుడు నరోత్తమ ఠాకూర్ వారు ఎందుకుంటారు? ఆయన అసలు మహాప్రభు విచ్ఛేదంతో విచ్ఛేదం ఉండేవారు కాదు, సహించలేక ఉండేవారు కాదు, సహించేవారే కాదు. గదాధరుని యొక్క గుణగణాలను స్మరిస్తూ అక్కడున్న ఆయన శిష్యులు పరిజనంతో ముచ్చరించారు, కళ్ళమడం విలపించారు విరహంలో. శ్రీ మాము గోస్వామి నరోత్తమి నిరకియా అలింగన కోయలు అతి ధైర్యహయ్యా. గదాధర పండిత గోస్వామి యొక్క శిష్యుడు మాము ఠాకూర్ వారు టోటా గోపీనాథన్ తాను సేవించిన పిదప మాము ఠాకూర్ వారికి ఆ సేవాభారాన్ని అప్పగించారు. ప్రస్తుతం వారు ఉన్నారు మాము ఠాకూర్ టోటా గోపీనాథ్ మందిరంలో. నరోత్తమ ఠాకూర్ వారిని చూచి ఆలింగనం చేసుకొని అధైర్యుడయ్యారు. నేత్ర జలేసించియా కహియే బారబార్ ప్రభురు ఇచ్ఛాయే దేకాహిలో తుమార్. కన్నీటిదారులు కురిపిస్తూ మళ్ళా అంటున్నారట, మహాప్రభు ఇచ్ఛతో నిన్ను చూసే భాగ్యం నాకు కలిగింది అని. మహాప్రభు ఇచ్ఛతో నేను బతికున్నాను కాబట్టి నేను చూడగలిగాను అనేది ఆయన ఆలోచన. మరియు నిన్ను చూడ్డానికే నేను మహాప్రభు నన్ను బతికి ఉంచారు అన్నది వేరే భావన. వైష్ణవేరు గత యాతే సకలో సునిలు సాధచిలో తొమారే దెకితో దెక పైను. వచ్చిపోయే వాళ్ళ గోడ దేశం నుండి బృందా నుంచి వచ్చిపోయేవారి ద్వారా నేను విన్నాను. నిన్ను చూడాలని కుతూహలం లోపల నాకు ఉండేది. చూడలేకపోయాను, ఇప్పుడు నేను చూశాను అంటున్నారు. ఆయన చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాను నేను. అసలు ఎదురు చూసే వ్యక్తికి ఆతురత ఏముంటుంది? మాము ఠాకూర్ వారు సామాన్యమైన వ్యక్తి కాదు. గదాధర పండితుల వారి యొక్క శిష్యుడు. ఆయన పెద్దవాడు. నరోత్తమ ఠాకూర్ వారు వయసులో ఎలాగ చిన్నవారు. ఆయన అంటున్నారు, సాధ చిలో తుమారే దేకితే దేకా పాను. నిన్ను చూడాలనే కోరిక నాకు ఎన్నాళ్ళ నుంచి అలా ఉండిపోయింది. విన్నప్పటి నుంచి కూడాను నీ యొక్క దర్శనమునకై నేను నిరీక్షిస్తూ ఉన్నాను. నిన్ను చూచాను అంటున్నారు. అసలు మన గురించి ఎవరు చూడాలి అనుకొని తనం లేనప్పుడు మనం వెళ్ళినా పెద్ద ఆనందాన్ని ఏం పొందలేరు. వచ్చారు, వెళ్ళారు, ఏదో దక్షిణ తాంబూలం ఇచ్చాం అనుకుంటారు.
గారిని గురుగారిని ఎప్పుడు చూడాలి, లేదు వైష్ణవుణ్ణి ఎప్పుడు చూడాలని కుతూహలం నాకు ఉన్నప్పుడు ఆ యొక్క దర్శనం ఆ పొందే ఆనందం వేరు. ఏదో ఫార్మాలిటీస్ వచ్చారు వెళ్ళారు. కానీ ఇక్కడ అలా లేదండి. పరస్పరము కూడాను వీళ్ళందరినీ చూడాలనే కుతూహలం నరోత్తమ ఠాకూర్ వారికి ఉంది, నరోత్తమ ఠాకూర్ వారిని చూడాలని వాళ్ళందరికీ కూడా ఉంది. ఇది పరస్పర వైష్ణవ ప్రేమ అంటే. రెండు వైపులా ఉండాలి. పెద్దలు మనకై ఎదురు చూడడం అంటే మన అనుగ్రహించడం, మన స్మరణం చేస్తున్నారు అంటే అది మనం అనుగ్రహింపబడడం అని అర్థం. మనం వారిని స్మరించడం వల్ల మనకు మేలు కలుగుతుంది. వారు మా ఇంటికి రావాలి అని కోరిక. వస్తే మా ఊరు వస్తే వస్తారుగా, వాళ్ళ ఇంటికి వస్తే మా ఇంటికి ఎందుకు రాలేదు, మా ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పగానే నీకు చూడాలని కుతూహలం ఏమి లోపలేమీ లేదు, ఇవి మనకి కనబడుతూ ఉంటాయి. ఊర్లోకి వచ్చినా రండి మా ఇంటికని పిలిచే మనస్సు మనకు కూడా కనపడదు. అంటే ఈ చరిత్రల ద్వారా మనకు అర్థమవుతోంది వైష్ణవ ప్రేమ అంటే, వైష్ణవం యొక్క అభిలాష అంటే ఎలా ఉంటుందనేది. వైష్ణవుడు ఆయన రావచ్చు, వాళ్ళందరూ పెద్దల సేవాభారాన్ని వదిలేసి నరోత్తమ ఠాకూర్ గురించి ఎలా వెళ్తారు? అలా వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, అలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. నాకు మనసులో ఉంది, నేను నోటితో పిలవను అనడంలో అర్థం లేదు. పిలిచేదేంటి? మా ఇల్లు ఎప్పుడు తెరిచే ఉన్నాయి డోర్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఇదో తెలివితేటలు. ఇవి కాదండి. అందుకని ఇవన్నీ అడుగుడా కూడా టీచింగ్స్, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మీ డోర్స్ తీసుకున్నంత మాత్రం చేత నీ దగ్గర రాలేరు కదా. నువ్వు ఆహ్వానించడం అనేది ఒక మంచితనం ఉంది కదా. ఆయన కోరుకోరు రావచ్చు, కానీ నీకు ఆతృత ఉండాలిగా. నువ్వు మా ఇంటికి రావాలి, అడుగు పెట్టాలని కోరిక నీరు కూడా ఉండాలి. నువ్వు వైష్ణవుడు అయితే ఉంటుంది, ఫార్మాలిటీ అయితే వేరు. కాబట్టి ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటాయో, ఎలాంటి గుణాలు కలిగి ఉంటాయో వైష్ణవుడు ఆ విధంగానే అక్కడ వెళ్తారు, అనుగ్రహిస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వ్యవహారం చేసుకుంటారు, అంతే తప్ప కానీ హృదయాన్ని ఎవరు. ఎందుకంటే అవతల వాళ్ళు హృదయాన్ని ఏమీ ఇటు పంచిపెట్టలేదు కాబట్టి వాళ్ళు ఏమి హృదయాన్ని ఎవరు. ఏదో ఉన్నారా, బాగున్నారా, తిన్నారా, ఉన్నారా, వస్తాను వెళ్తాను. భగవత్కథ రాదు. ఎందుకంటే వినాలి, చూడాలి, తెలుసుకోవాలి. ఈ లక్షణాలు, వైష్ణవ లక్షణాలు మనకు ఉండాలి. ఉంటే అవి దొరుకుతాయి, లేకపోతే అక్కడ భగవత్కథ రాదు, ఆ మెల్లంలో ఆనందం కలగదు. అవి చెబితే వచ్చేవి కావు. వస్తే ఏదో దక్షిణిస్తాం, లేకపోతే లేదు, మిగులు మాకు. ये चे कोता कहे नरोत्तम करो धरी लैया ने जने पुनः कहे धीरे धीरे. నరోత్తమ ఠాకూర్ వారు చేయబట్టుకొని ఏకాంత ప్రదేశం తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకొని ఏదో మాట్లాడుతున్నారట. ఓహే నరోత్తం ఏ టోట నిరకితే నిరంతర కాందే ప్రాణ హరి నివారితే देखो जे आराम मध्य अति रम्य स्थान यथा जे कौतुकुता देखिलो भाग्यवान मोरे प्रभु गदाधर बसिया यथाय पढ़ितो भागवत विफलो ह्याय అని ఏకాంతానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు, వాడితో సంభాషిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ స్థాయి ఉన్నవాడితో ఆ స్థాయి విషయాన్ని మాట్లాడితే దానికి ఆనందంగా ఉంటుంది. రెండు సజాయితీలు స్తోత్రవరులు లేకపోతే
ఆనందాన్ని పంచుకోలేం. నరోత్తమ్ ఠాకూర్ వారితో ఏకాంతంగా తీసుకెళ్ళి, నరోత్తమ్, ఈ తోటను చూస్తూ ఉంటే నిరంతరం నా ప్రాణం ఏడుస్తూ ఉంటుంది. నివారించలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా నేను. देखो जे आराम मध्य अति रम्यस्थान यथा जे कौतुकोताది కిల భాగ్యవాన్. ఈ విశాలమైన స్థలంలో ఇక్కడ ఒక రమ్యమైన స్థానం చూడు, పరమ ఏకాంతమైన స్థానం. ఇప్పటికీ తోటగోపురం మందిరం పరమ ఏకాంత స్థానంగానే కనబడుతూ ఉంటుంది. మనం చెప్పుకొని 500 సంవత్సరాలు, సుమారు 450 సంవత్సరాల క్రితం విషయం మాట్లాడుకుంటున్నాం. సముద్ర తీరం అంతా కూడాను జంగల్గా ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశం అంతా కూడాను చాలా జగన్నాథ మందిరానికి కాస్త దూరంగా ఉంటుంది. ఒక 3 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్లు అట్లా. ఆ పరమ రమ్యమైన స్థానం. నిజానికి ఈ విషయాలన్నీ కూడా మనం 450 సంవత్సరాల క్రితం వెళ్ళి మనం స్మరించాలి. ఇక్కడ భగవంతుడైన వాడు ఇక్కడ జరిగిన లీలని దర్శింపగలడు అంటూ, మోరు ప్రభు గోదాధర బొసియా యతాయ్ పడితో శ్రీ భాగవత విఫల హియాయ్. అర్థం, నా ప్రభు అయిన గదాధరుడు ఇదిగో ఈ ప్లేస్లో కూర్చొని భాగవతాన్ని ప్రేమ విఫలమైన హృదయంతో ఆయన పఠించేవారు. శ్రీముఖో తులియా జే సకల అర్ధ కహే తహే కొత్త కొత్త ప్రేమానంద నదీ వహే. ఆయన శ్రవణం చేసే వాళ్ళందరికీ ఆయన ఎన్నో భాగవతంలోని మధురమైన అర్థాలని వారు బోధించేవారు. ప్రేమానందమైన నది అక్కడ ప్రవహించేది. సే కథా సునితే సాధు కే వా నహీ करे जे सुने बारे को प्रभु कबू से नहीं पासरे. ఒక్కసారి ఆ విషయాల్ని విన్న వ్యక్తులకు, ఆస్వాదించిన వ్యక్తులకు దాన్ని మర్చిపోవడం అనేది ఉండదు. గదాధర పండితుల వారు బాఫ విఫలురై సాత్విక కారాలని పొందుతూ శ్రీ భాగవతాన్ని ఆస్వాదనం చేస్తూ ఉంటే వారు ఆ భాగవతాన్ని మాకు చెబుతూ ఉంటే ఆ పొందిన అనుభూతి మర్చిపోలేకపోతున్నాను నేను. అసలేమీ పొందినవాడు ఏం పొందగలడు? గదాధర పండితులు లాంటి మహాత్ముడిని దర్శించిన వాడు ఏమి తెలుసుకోగలడు? వారి ముఖత భాగవత మహత్యాన్ని విన్న వ్యక్తికి ఏమి అర్థమవుతుంది? అందులోని మాధుర్యం. ఒక్కసారి విన్నట్లయితే అది మర్చిపోవడం అనేది ఉండదు. అంటే ఆ ఆనందాన్ని, ఆ మధురానుభూతిని అప్పుడు పొందిన ఏ ప్రేమానందం ఏదైతే ఉన్నదో అది మరవలేకపోతున్నాను అంటున్నారు, బాధపడుతున్నారు. అసలు ఏమీ పొందలేని వాడికి, ఏనాడు వినవాడికి ఏం అనుభూతి పొందగలడు? ఏ శ్రవణ సుఖాన్ని పొందగలడు? గదాధర ప్రాణనాథ ప్రభు గౌర హరి
यथा बसी सुनी तो से व्याख्यार माधुरी నరోత్తమం. గదాధర మండలి గోస్వామి భాగవతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే శ్రీమన్ మహాప్రభువు ఇదిగో ఇక్కడ కూర్చొని వారు వినేవారు. ఆ వ్యాఖ్యా మాధుర్యాన్ని విని ఆయన గదాధర పండితుని యొక్క ప్రాణధన స్వరూపులు శ్రీమన్ మహాప్రభు స్వయంగా ఆయన విని ఆనందపడేవారు. రాధాజీ కృష్ణనామాన్ని చేస్తూ ఉంటే కృష్ణుడు ఆనందపడేవాట. కృష్ణుడు తన నామం కంటే రాధానామాన్ని చేస్తూ ఉంటే కూడా ఆనందపడేవాట. కాబట్టి బృందావనంలో రాధానామం, ఎందుకంటే రాధ తనకు చాలా ప్రియమైనది కాబట్టి రాధానామాన్ని చేస్తూ ఉంటారు. రాధానామం ద్వారా కృష్ణుడు ఆనందపడతాన్ని రాధాదేవి అంగీకరించింది. అంతప్పగాని కృష్ణుడి దగ్గర నా నామం చెప్పమని తన ఉద్దేశం ఏం కాదు. కృష్ణుడు ఆ నామంలో ఆనందపడుతున్నాడు కాబట్టి తాను అంగీకరించింది. గోడేమఠం వారు రాధానామం చెప్పరు, హరే కృష్ణ హరే కృష్ణ అంటారు, రాధానామం లేదని కొన్ని సాంప్రదాయముల వారు అనుకుంటూ ఉంటారు. అక్కడంతా కూడాను ఉన్నదంతా కూడా రాధానామమే. దాన్ని గౌడీ వైష్ణవులు అనుభవించి చెప్పారు. ప్రత్యేకంగా రాధానామం ప్రత్యేకంగా వాళ్ళు అనరు. రాధానామం అనరనేమీ లేదు, రాధానామాన్ని అంటారు. కానీ యుగళ మంత్రంలో రాధానామం ఉంది, రాధ ఉన్నది. అది యుగళనామం, యుగళ మంత్రం. అది యుగళ మంత్రం, యుగళ నామం. కాబట్టి యుగళ మంత్రంలో రాధానామం ఉంది. యుగళ యొక్క రాధాగోవిందుల యొక్క మంత్రం అది. మంత్రంలో రాధానామం గుప్తంగా ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడాను శ్రీమన్ మహాప్రభు స్వయంగా రాధా కృష్ణనామాన్ని ఎల్లప్పుడూ చేసేవారు. ఆయన రాధానామాన్ని ఏమీ చేయలే, కృష్ణనామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని చేశారు. రాధాభావ భావితులై నిరంతరం కృష్ణనామాన్ని చేశారు. శ్రీమన్ మహాప్రభు గదాధర పండితుల వారు భగవతాన్ని ఆయన వ్యాఖ్యానిస్తూ ఉంటే మధురంగా మహాప్రభు స్వయంగా ఎదురుగుండా కూర్చొని విని ఆనందపడేవారు. ఏఖనే బైసే ప్రభు నిత్యానందో రాయ్ అద్వైతాచార్య ప్రభు బసితో యతాయ్. ఇదిగో ఈ ప్లేస్లో నిత్యానంద ప్రభు కూర్చొనేవారు, ఇక్కడ అద్వైతాల వారు కూర్చొనేవారు. యథా స్వరూప దామోదరు వక్రేశ్వర మురారి గుప్తు యథా దాస గదాధరు. ఇక్కడ స్వరూప దామోదరుడు, ఇక్కడ వక్రేశ్వర పుణ్యతుల వారు, ఇక్కడ మురారి గుప్తుడు, ఇక్కడ గదాధర దాసు, ఇక్కడ ముకుందుడు నరహరి సర్కార్ ఠాకుల వారు ఇక్కడ కూర్చొని ఏ దృష్ట్యా చాహే గోస్వామి ముఖపాని వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని గదాధర వారు ముఖాన్ని చూస్తూ వారు చెప్పేదాన్ని వింటూ ఉండేవారట. వీళ్ళందరూ కూడాను రాయ్ రామానంద ఆది ప్రభు ప్రయోగను ఏ సభ స్థానే బొయిసే తేజ సూర్య సమో.
రామానందరాయల వారు కూడాను మొదలైన మహాప్రభు ప్రియగణం ఇంకా ఇక్కడ కూర్చొని సూర్య సముడైన కాంతితో ఆయన బాసులుతూ ఉంటే వాళ్ళందరూ కూర్చొని ఆ యొక్క భాగవత ఆస్వాదనం చేసేవారు. ప్రభు పరికర శోభాకే పరే కుహితే దేవేరు సమాజ లజ్జా పాయే నరకితే. మహాప్రభు తన పరిజనులతో కూర్చొని ఉంటే దేవసభ కూడాను సిగ్గు పొందేలా ఉందిట. దేవసభలో కూడాను భాగవత చర్చ జరుగుతుందో జరగదో. మేము కూడా కూర్చొని చర్చిస్తూ ఉన్నాం, కానీ భాగవత చర్చ కాదనుకుంటూ ఉంటాడు దేవతలు. రథయాత్ర కాలే యైచే విలసి యథాయ్ శేషవో భావితే హియా విదరే జాయ్. రథయాత్ర సందర్భంలో అందరూ ఇంకా భక్తులందరూ కూడా గౌడదేశాల నుంచి వచ్చేవారు. మహాప్రభు ప్రియభక్తులందరూ కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమం చూస్తూ ఉన్నట్లయితే హృదయం బదలైపోతోంది అంటూ స్మరించుకుంటూ ఉన్నారు మాముటాకుల వారు. వహే నరోత్తమ్ దాస గదాధర సని కొరితేనో కొతే కాలే పోయే నిర్జని. గదాధర దాసులతో, గదాధర పండితుల వారు వేరు, గదాధర దాస్ వేరు. నరోత్తమ ఠాకుల వారు ఏకాంతంగా కూర్చొని ఆయన విలపించేవారు, సంభాషించేవారు. खंडवासी नरहरि प्रति स्नेह करी यथा जे कहेला तहा कहिते ना पारी. శ్రీఖండ నివాసి అయిన నరహరి సర్కార్ ఠాకుల వారు ఎంతో స్నేహపూర్తులై ఉండేవారు నాతోనూ. అదంతా నేను చెప్పనలవి కానిది. దామోదర లయ్యా శ్రీ గోస్వామి యతాయ్ కహిలెనో జతో తహా రహిలో హ్యాయ్. స్వరూపదామోదరుల వారితో గదాధర పండితుల వారు ఇక్కడ కూర్చొని ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారో అది వింటూ ఉంటే హృదయం తరుక్కుపోతోంది అంటున్నారు మాముటాకుల వారు. ప్రభు గౌరచంద్ర సేవా సమయ జానియా గోపీనాథ్ ఆగే యత రహే జడాయా. देखी से सिंगार प्रशंसय बारे बार से सब स्वारी हिया न जाने की करे. गोस्वामी रो गोपीनाथ सेवा क्षेत्र स्थिति ये दुई नियम नाय अन्यत्र ते गति. మహాప్రభు గౌరచంద్రులు సేవా సమయాన్ని తెలుసుకొని గోపీనాథుని ముందు ఇక్కడ నిలబడి ఉండేవారు. ఆ సింగాన్ని చూస్తూ ఆయన చాలా మళ్ళీ కూడాను ఆహా ఆహా గోపీనాథ్. నిజానికి కూడా గోపీనాథ్ చాలా అందంగా ఉంటారు. సాక్షాత్తు సాక్షిగోపాల్ విశాలమైన వక్షస్థలం, చక్కటి 7 అడుగులు పొడుగు. అలానే తొట్ట గోపీనాథుడు కూడాను ఆ విధంగానే మనకు
దర్శనమిస్తారు. స్వయంభూమూర్తులారు రెండూ కూడాను. गोपी गोस्वामीरु गोपीनाथ सेवा क्षेत्रे स्थिति ये द्वयं नियम नान्यत्र ते गति. మహాప్రభు ఎక్కడైతే ఉన్నారో నేను అక్కడే ఉండిపోతాను అని క్షత్ర సన్యాసం స్వీకరించారు గదాధర పండితుల వారు. రెండవది గోపీనాథ సేవని మహాప్రభు అప్పగించారు. ఈ రెండు నియమాలు ఆ కారణంగా ఇంకెక్కడికి ఆయన వెళ్ళేవారు కాదు. నీలాచలే రహివేను గౌర సుందరయే హేతు నియము సంగో చాడితే దుష్కర్. గదాధర పండితుల వారు అనుకున్నారట, నీలాచలాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి మహాప్రభు వెళ్ళరు. ఈ రెండు నియమాల్ని నేను పాటించి నేను ఆయన చూస్తూ ఇక్కడే ఉంటాను అనుకున్నారు. క్షేత్ర అయితే గౌరాంగేరు అన్యత్ర గమనే గోస్వామి నియము చాడి చొలేతారసనే. మహాప్రభు లోకోద్ధానం గురించి వచ్చారు లీలా నిమిత్తం. నీలాచలంలో ఉండిపోతారు అనుకున్నారు. కానీ మహాప్రభు శ్రీక్షేత్రాన్ని బయలుదేరి గౌడదేశం బృందావనం వెళ్ళారు. కానీ గదాధర పండితుల వారు రెండు నియమాల్ని వదిలిపెట్టేసి ఆయనతో వెళ్ళిపోవడానికి ఆయన ఉద్యుక్తులు. నువ్వు లేకపోతే నాకు ఈ రెండు నియమాలు నాకు అక్కర్లేదన్నారు. నువ్వు ఎక్కడుంటేనే అక్కడ నాకు క్షేత్రం, నువ్వు ఎక్కడ నాకు క్షేత్రవాసం, నువ్వు ఎక్కడుంటే అదే నాకు క్షేత్రవాసం, నీ సేవయే గోపీనాథ్ సేవ అన్నారు. కొత్త రూపే నిషేధ ఏ గౌర సుందర్ తథాపి వ్యాకులో రత్నావతీరు కుమార్. ఓహే నరోత్తమ కొత్త కహోసే చరిత ప్రభు సంగే చోలే జాచి సర్వత్ర విదితో. ఎంతో నిషేధించారట గదాధరా, నువ్వు సేవను వదిలిపెట్ట రావద్దు అని. అయినప్పుడు కూడాను నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఆయన వెంట వెళ్ళిపోయారట. ఓ నరోత్తం, యమని చెప్పేది గదాధర పండితుల వారి యొక్క చరిత్రను. మహాపురుతో ఆయన వెళ్ళిపోయారు. गदाधर पंडित जवे संगेते चलिला క్షేత్ర సన్యాసన చాడి హో ప్రభు నిషేధిలా. గదాధర పండితుల వారు ఎప్పుడైతే ఆయనతో బయలుదేరడానికి ఆయన రెడీ అయిపోయారో, క్షేత్ర సన్యాసాన్ని వదిలిపెట్టు అని, క్షేత్ర సన్యాసాన్ని వదిలిపెట్టకు అని మహాప్రభు నిషేధించారు. పండిత కహే జహా తుమి సే నీలాచల్ క్షేత్ర సన్యాసం మోరు హౌక్ రసాతల్. ఎక్కడ నువ్వు ఉంటే నాకు అదే నీలాచలం. క్షేత్ర సన్యాసం రసాతలాన్ని క్షేత్ర సన్యాసంతో నాకేం పని లేదు, అది నాకు ముఖ్యం కాదు. నువ్వు ఎక్కడుంటే అదే నీలాచలం. प्रभु कहे यहाँ करो गोपीनाथ सेवन पंडित कहे कोटि सेवा तत्पद दर्शन. గదాధరా, మరి గోపీనాథుని సేవని వదిలిపెడితే ఎలాగ నువ్వు? పండిత కహే కోటి సేవా తత్పాద దర్శన్. నీ పాదదర్శనంలోనే సమస్త సేవ ఉన్నది అంటారు గదాధర పండితుల వారు.
అంత అనురాగం అన్నమాట అక్కడ. అది అంటే మహాప్రభు పట్ల ఎంతటి అనుబంధం, అనురాగం. ఆయన రాధారాణి యొక్క అంశస్వరూపుడు గదాధర పండిత గోస్వామి. प्रभु कहे सेवा छाड़िवे अमाय लागे दोष, यहाँ रही सेवा करो अमार संतोष. సేవా చాడివే అమ్మాయి లాగే దోష్. నువ్వు సేవని కనుక వదిలేస్తే ఆ దోషం నాకు వస్తుంది. దేవుడికి అభిషేకము, దేవుడికి నైవేద్యము, ఆరతలు ఇవన్నీ ఉంటాయి. నువ్వు విడనాడి గోపీనాథుని యొక్క సేవని విడనాడి వస్తే ఆ దోషం నాకు తగులుతుంది. ఇక్కడ ఉండి నువ్వు సేవ చేసుకో, నాకు ఆనందం అంటారు మహాప్రభు. पंडित कहे सब दोष हमारो पर, तुमा संगे ना जाइवो जाइवो एकेश्वर. అన్నీ నాబే, నా దోషాలు. నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు, నీది దోషం కాదా? నువ్వు ఉంటావని నేను ఇక్కడ ఉన్నాను, నాకు ముఖ్యం నువ్వు కదా. నువ్వు వెళ్ళిపోతూ ఉంటే, నేను వస్తూ ఉంటే నువ్వు వద్దు అంటావు. సరే, నీతో పాటు నెలలే, నేను ఒక్కడినే వెళ్ళిపోతాను. నీతో పాటు నేను నడవను, నీ వెనకాల నేను వచ్చేస్తాను. నువ్వు లేని ఈ ప్రదేశం నేను ఉండలేను. నీతో నా జీవితం. నాకు నీలాచలం ముఖ్యం కదా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీలాచలం. మహాప్రభు చట్పర్వతాన్ని చూచి గోవర్ధనంగా స్మరించి ఆలింగనం చేసుకున్నారు. నీల సముద్రాన్ని చూసి యమునా నదిగా వెళ్ళి దాంట్లో పడ్డారు. తోటాగోపినామందిరంలో తోటను చూచి తమాలవనం, కదమవనంగా వెళ్ళి ఆలింగనం చేసుకొని విలపించారు. హృదయం విశాలమైతే ఎక్కడుంటే అక్కడే అవన్నీ దర్శనం అవుతాయి. ఒకవేళ నా కనుక భక్తి లేకపోతే భగవంతునిలో కూడా నేను భగవంతుని చూడలేను. బృందావనం వెళ్ళి కూడా నేను బృందావనంలో నేను దర్శించలేను ఏమీను. నా హృదయం విశాలం కానంత వరకు, హృదయం బృందావనం కానంత వరకు నాకు అక్కడే ప్రాకృతి బుద్ధి ఉంటుంది. కాబట్టి నేనేమీ అక్కడికి వెళ్ళి నేనేమి పొందలేను. హృదయం విశాలము కావాలి. విశాలమైన హృదయంలో భగవంతుని యొక్క స్ఫూర్తి కలగాలి. ఎవరైతే ఈ ప్రియమైన వస్తువు ఉంటారో ఆ ప్రియమైన వస్తువు సర్వత్రా దర్శనం అవుతూ ఉంటారు ప్రియునికి. ఇది దాని యొక్క లక్షణం. ప్రియమైన వ్యక్తిని కేవలం మందిరంలో మాత్రమే చూడడు. భక్తుడు తన ప్రియమైన వస్తువుని సర్వత్రా దర్శిస్తాడు. ఆటోమేటిక్గా అలా దర్శనం అవుతూ ఉంటుంది. ఆ స్పృహ అతను కలుగుతూ ఉంటుంది. అంటే తన హృదయం నిండా కూడాను ఆ భగవంతుడు నిండి ఉన్న కారణం చేత, ఆ కన్నుల్లో అతడే ఉన్న కారణం చేత ఆ స్పృహతోనే అతను బతుకుతూ ఉంటాడు, దర్శిస్తూ ఉంటాడు. तुमा संगे ना जाइवो एकेश्वर, आई के देखिते जाइवो ना जाइवो తుమాలాగి. అమ్మని చూడడానికి వెళ్తాను, నిన్ను చూడడానికి నేను రానులే నీ వెనకాల. ప్రతిజ్ఞా సేవా త్యాగ దోషు తారు అమే భాగి. నా ప్రతిజ్ఞ చేసుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను అని క్షేత్ర సన్యాసం స్వీకరించి గోపీనాథుని సేవించుకుంటూ నేను నీలాచలంలో ఉంటానని చెప్పాను. ఇలా
నేను వదిలేసి వెళ్ళేందుకు నీకేమీ దోషం రాదు, దానికి నేనే బాధ్యుడను అంటున్నారు గదాధర పండిత గోస్వామి. యతబలి పండిత గోసాయి పృథక్కు చలిలా కొటకు ఆసి ప్రభుతారి సంగే అనాయిలా అని చెప్పి గదాధర పండిత గోస్వామి ఒక్కరు ఆయన వెనకాల వెళ్ళిపోయారు. ఆయన ముందు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయారు. కటకాసి ప్రభుతారే సంగే అనా ఇలా కటకు వచ్చి మహాపురు ఆయన్ని తోడు తీసుకొని బయలుదేరట. పండితేర గౌరాంగ ప్రేమ భుజను నజాయ్ ప్రతిజ్ఞా శ్రీకృష్ణ సేవా చాడీలు తృణప్రాయ్. ఇక్కడ సేవా నిష్ఠ ఆయనకి లేక కాదు, ఆయన నిష్ఠ మహాపురువు చరణసేవయే నిష్ఠ. ఆయన ఆదేశం చేరు సేవ చేయమని. ఆయనే లేకపోతే ఆయన చరణ దర్శనంలోనే నాకు గౌరాంగుని చరణ దర్శనంలోనే మరి గోపీనాథుని యొక్క సేవ ఉన్నదని, అంత అభిన్నంగా దర్శించడం అనేది కేవలం ఆ ప్రేమలో అంటున్న మాటలు ఆయన. అంతే పట్ల గోపీనాథుని సేవని మనకలాగా వదిలిపెట్టేసేసి ఏదో వెళ్ళిపోవడం అలాంటి ఇది కాదు. మహాపురుని వదిలి ఉండలేని తనం. మహాపురు గురించే నేను క్షేత్రంలో ఉన్నాను కానీ నీ గురించి వచ్చేది తప్ప కానీ నాకు శ్రీక్షేత్రంతో పని ఉన్నది. మహాపురు భక్తులందరూ కూడాను ముందు మహాపురుని దర్శించుకున్న తర్వాత మీరందరూ జగన్నాథుని దర్శించారా? లేదన్నప్పుడు అప్పుడు వెళ్ళి దర్శించండి అని మహాపురు ఆదేశం తీసుకొని, అనుమతి తీసుకొని, ఆజ్ఞ తీసుకొని వాళ్ళు వెళ్ళేవారు. డైరెక్ట్గా మందిరానికి వెళ్ళేవారు కారు. మందిరానికి వెళ్ళి జగన్నాథ స్వామిని దర్శించి మహాపురు దర్శించాలని వెళ్ళేవారు. ఏనాడు ఎవరు ఏ భక్తులు కూడా వాళ్ళు గౌరగత ప్రాణులు. వాడు జగన్నాథుడు తెలియదు. మహాపురువు అనుగచ్చంలో జగన్నాథ్ దర్శనం చేసేవారు. ఇప్పటికీ కూడాను మహాపురువు అనుగచ్చంలోనే గౌడీయ వైష్ణవులు మహాపురువు దర్శనాన్ని జగన్నాథ స్వామి నీలాచల చంద్రుని దర్శిస్తారు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఎక్కడి నుంచి నిలబడి ఉన్నారో అక్కడే ఒక అడుగు కూడా ముందుకు పోయారు గౌడీయ వైష్ణవులు. నిజముగా గౌడీయ వైష్ణవులు అయిన వారు అయితే ఆయన ఉల్లంఘనం చేయడమే అవుతుంది. జగన్నాథుడిని ఎదురుగుండా నుంచోవడం వరకే మనకు ఆయన ఎదురుగుండా మనం నుంచోవడం, ఆయన నాకు కనపడం, నన్ను ఆయన చూస్తాడు కాబట్టి ఆయన కనపడదు. ఆయన మిమ్మల్ని అందరినీ చూడడానికే నేను వస్తున్నాను అన్నప్పుడు ఆయన ఎప్పుడు చూడడానికి, ఆయన తన దగ్గరకు వచ్చేవాళ్ళని చూడడానికి అక్కడ ఉన్నాడు. నువ్వు చూసి ఆయన ఏమి చూడలేవు, నువ్వేం చూసి ఆయన ఏం తెలుసుకోలేవు, అర్థం చేసుకోలేవు. ఆయన ప్రేమమూర్తి, రసమూర్తి, ఆనందమూర్తి, ఆనంద ఘనమూర్తి. దాన్ని మహాప్రభు చూపించారు. కాబట్టి మహాపురు ఆనగచ్చల్లో జగన్నాథుని స్వామి దర్శనం ఆయన అనుమతితో జగన్నాథ స్వామి దర్శనం. కాబట్టి గదాధర పండిత గోస్వామి పాదుల వారు నీలాచల గోపీనాథుని యొక్క దర్శనం, గోపీనాథుని యొక్క సేవకుంటే కూడా నీ చరణం దర్శనంలోనే నాకు సర్వం ఉన్నాయి అనుకుంటా అని అంటూ ఉన్నారు. ఇది మహాప్రభు పట్ల ఉన్న ఉజ్వలమైన ప్రేమకు తార్కాణం. కాబట్టి గౌరాంగన పట్ల ఉన్న ప్రేమ గదాధర పండితుల వారికి అది చెప్పనలవి కానిది.
తెలియరానిది. తృణప్రాయంగా ప్రతిజ్ఞ ఆ కృష్ణసేవని వదిలేశారు. తహారో చరిత్రే ప్రభు అంతరే సంతోష్, तार हाथे धोरी कहे कोरी प्रणय रोष. గదాధరుడి యొక్క హృదయం తెలిసిన వారు మహాప్రభు లోపల చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఆయన చేయి పట్టుకొని ప్రణయ రోషం, ప్రేమ, కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. प्रतिज्ञा सेवा छाड़िवे ये तुम्हार उद्देश्य, से सिद्ध होइले छाड़ी आएला दूरदेश. ప్రతిజ్ఞని సేవని విడనాడి వెళ్ళడం నీ ఉద్దేశం. అది సిద్ధించింది, వదిలేసి నా దగ్గరకు వెళ్ళిపోయావు. నువ్వు నీలాచలాన్ని వదిలేసి వచ్చేసావు. అమార సంగే రహితే చావ్ వాంఛా నిజ సుఖ్, తుమార దుయి ధర్మ జాయ్ అమార హోయ్ దుఃఖ్. గదాధరా, నాతో పాటు నువ్వు ఉండాలి అనుకున్నట్లయితే, నా సుఖాన్ని నువ్వు కోరుకున్నట్లయితే, నీ సుఖాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నాతో పాటు ఉండాలి, అది నీకు సుఖం కలుగుతోంది. కాబట్టి ఆ రెండింటిని వదిలేస్తూ ఉన్నావు. నాతో పాటు ఉండాలని ఉంటే నీకు సుఖం కదా, కాబట్టి ఆ రెండింటిని అంటున్నావు. కాబట్టి ఆ రెండు ధర్మాలు నువ్వు వదిలేయడం వలన పోతాయి, కానీ నాకు దుఃఖం కలుగుతోంది. ఇప్పుడు నీకు సుఖం కావాలా? ఆ రెండు నియమాలని వదిలేసి నీతో ఉంటే నాకు సుఖం ఉంటున్నాం కాబట్టి ఆ సుఖం కావాలా? లేదు, నా సుఖం కావాలా నీకు? मोर सुख चाओ यदि नीला चले चलो, আমার শপথ যদি যদি ఆరో কিছু బలో. నిజంగా నా సుఖమే నీకు కావాలి అన్నట్లయితే నీలాచలానికి పద. ఇది నా శపథము. ఇంకొక మాట నువ్వు మాట్లాడేమో అంటే यतवली महाप्रभु नौकाते छोड़िला, मूर्छित हुआ पंडित तताए पड़िला అని చెప్పి మహాప్రభు మహానదిలో నౌకనెక్కారు. వెంటనే మూర్ఛితుడై కింద పడిపోయాడు. గదాధర గోస్వామి ఇంకా మాట్లాడడానికి ఏమున్నది? ఇక్కడ అద్భుతమైన సిద్ధాంత విషయం ఉన్నది. మనం మనసుకు మనకై అదేదో సేవ చేస్తున్నామండి, నువ్వంటే నాకు సుఖం అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడి సుఖం అంటే మనకేం తెలియదండి. మనంతా చేసేది సుసుఖమునకై, అదేదో భగవత్ సుఖమునకై మేము చేస్తున్నాము అనుకుంటూ ఉంటారు. కాదు, అలా కనపడుతోంది, కానీ అంత కూడా నా సుఖం. భగవంతుడి సుఖమనికి ఉన్నప్పుడు ఇంకా ససుఖం అంటూ ఏం ఉండదు, ఇంకా తను అంటూ వేరే ఉండదు. ఇంకా ఆ లీలను చూపించడానికే ఇక్కడ గదాధర పండితుడు వారు గదాధర పండితుడు వారు నిత్య పార్షదుడు. గదాధర పండితుడు అనురాగం కూడాను మరి అలాంటి అనురాగం కలిగిన వాడు. మనకు అంతటి అనురాగము ఎలానూ లేదు. ఆ సేవలో సుసుఖవాంఛ ఉన్నది, కానీ భగవత్ సుఖవాంఛ లేదు.
पंडितुलैया जाईते सार्वभौमाज्ञा दिला भट्टाचार्यो कहे उठो ये चे प्रभुरु लीला శరభట్టుతో అన్నారట, మీరు గదాధర ద్రవాన్ని తీసుకొని నీలాచలానికి వెళ్ళండి. భట్టాచార్య వారు అంటున్నారు గదాధరతో, లేవండి, ఇది మహాప్రభు యొక్క లీల అంటున్నారట. देखिए अद्भुत चेष्टा प्रभु प्रयोगन होइला विस्मय सबे बुझला कारण. ఈ అద్భుతమైన విషయాన్ని మహాప్రభు భక్తులందరూ కూడాను విని చాలా విస్మయులయ్యారు. అందరూ కూడాను అర్థం చేసుకున్నారట. ఏమిటో మరి అక్కడ ఉన్న మాధుర్యం ఏమిటో. ప్రభురు ఆజ్ఞాయి సార్వభౌమ ఆది జతో గోస్వామీరు అని నేను ప్రబోధియాకతో. శరణభట్టుల వారు ఎంతో ప్రబోధన చేసి మహాప్రభు ఆజ్ఞతో గోస్వామిని గదాధర గోస్వామిని తీసుకొచ్చారు నీలాచలానికి. యావత్ గౌరచంద్ర క్షేత్రే నాయిలా తావత్ యతాయ మహాకష్ట గోయా. ఇలా తిరిగి గౌరచంద్రుడు తిరిగి మళ్ళీ నీలాచలానికి వచ్చేంత వరకు కూడాను చాలా కష్టంతో ఆయన గడిపారట ఆ విరహంలో. సర్వత్ర వ్యక్తో జిహేతు యై అధికార్ విప్రభు పండితు ఇది ఇంద్రోచ్యుదార్. సర్వత్రా వ్యక్తం, ఎందుకంటే ఆ గదాపండిత ఒక్కరే ఈ గోపీనాథ్ సేవ చేయడానికి అర్హులు. మహాప్రభు కృపకు ఏకాంత పాత్రుడు. అవని సుర బరహ శ్రీ పండితాఖ్యా ఇతీంద్ర నకలు భవతి రాధా గౌరావతారే నరహరి సర్కారస్య విదామోదరస్య ప్రభు నిజ దైతానాం తచ్చ సారం మతం మే. సురభదామోదర్ కడచలో ఈ విషయాన్ని అంటారు. ఏమిటది? బ్రాహ్మణ శ్రేష్ఠుడు, యతిశ్రేష్ఠుడు, గదాధర పండిత గోస్వామి. గౌరలీలలో రాధ. ఇందులో ఇంచుకు మాత్రము సందేహం లేదు. ఇది నరహర సర్కార్ మరియు మహాప్రభు ప్రియపార్షదులు మరియు నా యొక్క ఏకాంత అభిమతం ఇది అంటారు సార్వభౌమ వారు. అహే నరోత్తం కి బులువో తారో రీతి జార ప్రాణనాద గౌర్ సర్వత్ర విదితో गौरांग विच्छेद कभू सहित ना पारे सदा से दर्शनानंद समुद्र सातारे वृंदावन हित जवि गौर सुंदर आयलन यथा संगी प्रिय परिकर पंडित गोसाई निरकिया प्रभु पानी प्रेमानंदे मूर्छित होइलो ये खानी. नरोत्तम की बोलबो तार రీత్ ఏమని చెప్పేది కదా పంతుల వారి గురించి. గౌరచంద్రుడు గదాధర పండితుడు ఒక ప్రాణనాథుడు. గౌరాంగుని విచ్ఛేదాన్ని క్షణం కూడాను విడిచి ఉండేవారు కాదు. ఎల్లప్పుడూ కూడాను ప్రేమానంద సముద్రంలో వలలాడేవారు.
బృందావనం నుంచి మహాప్రభువు ఎప్పుడైతే తన ప్రియ పరికరంతో నీలాచలానికి వచ్చారో మహాప్రభు యొక్క ముఖపద్మాన్ని ఆయన దర్శనం చేస్తూ ప్రేమానందంలో మూర్ఛితులు ఇక్కడ కింద పడిపోయారు. మహాప్రభు విగ్రహంలో అంతకాలము ఉన్నవారు ఆయన రాకక ఎదురు చూస్తూ ఆయన చూడంగానే ఆయన ముఖపద్మాన్ని చూస్తూ మూర్ఛితులై కింద పడిపోయారట. యత మహారంగో దేఖిలెను భాగ్యవంతు హే నరోత్తమ తహా కహితే నాయంత. భగవంతుని పొందడానికి పెద్ద సాధన ఏమీ అవసరం లేదు. కానీ నిర్మలమైన నిష్కపటమైన అవ్యాజమైన ప్రేమ ఉంటే చాలు. నువ్వు ఆయన చూస్తూ అలా ఉంటే సరిపోతుంది. ఆయన చూస్తూ చూడకుండా ఉండలేననే తనం, ఆయన చూస్తూ ఇంకా సర్వస్వాన్ని మరిచి ఉండే తనం, ఆయనకే జీవించి ఉండే తనం నీలో ఉంటే చాలు. కానీ అంత తేలిగ్గా అది మనందరికీ లభించేది కాదు. భగవద్ అనురాగం నవనవాయమానంగా మనకు అనిపించట్లేదు. భార్య వస్తే తల్లి ముఖం నవనవాయమానంగా ఉండదు, బిడ్డలు పుడితే భార్య ముఖం నవనమయమానంగా ఉండదు, నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడు నవనమయమైన సుఖాన్ని మనకు ప్రసాదిస్తారు. మనకు ఆనందం కావాలి, కానీ భగవంతుని నుండి మనం పొందాలనుకోవట్లేదు. ఒకవేళ మనము దేవుణ్ణి చూచినప్పటికీ కూడాను మనకు ఆనందం కలగట్లేదు. ఎందుకంటే నా హృదయం ఇతర విషయముల యందు ఆనందాన్ని పొంది ఉన్నది, తగులుకొని ఉన్నది. కేవలం అలా చూస్తూ ఉండిపోతే చాలు, దర్శనం భజనంగా మారిపోతుంది. ఆయన లేని, ఆయన చూడకుండా ఉండలేని తనం, ఆయన పొందకుండా ఉండలేని తనం, ఆయనతోనే జీవితం అనే తనం, అది ఎన్నో జన్మల సుకృతి వలన కానీ లభించేది కాదు. ఇది మహాత్ములమైన కృపతోనే, సాధు గురు వైష్ణవుల కృపతో మనకు లభిస్తుంది. प्रभु नित्यानंद गौड़ हेते आसिया देखलो श्री गोपीनाथे यतदनाइया. నరోత్తమా, నిత్యానంద ప్రభు గౌడదేశం నుంచి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ నుంచొని ఆయన గోపీనాథుని దర్శించేవారు. పండిత గోసాయి సహజే సుఖం మిలని సర్వత్ర విదితతా దికిలో భాగ్యవాణి. అలానే గదాధర పండితుల వారిని కూడాను నృత్యాప్రభు దర్శించుకొని వాళ్ళిద్దరూ ఆ యొక్క పరస్పరం
ఈ సుఖ ఆనందాన్ని పొందారో మిల్లంలో, ఇక్కడ భాగ్యవంతులందరూ దర్శించారు. देखी मुरली मुको अंगेर भंगिमा, नित्यानंद आनंद अश्रु नाई सीमा. గోపీనాథుని యొక్క మురళీవదనాన్ని చూచి, అంగభంగిమను చూచి ఆనంద అశ్రువులకు అంతులేని ఆనంద అశ్రువులను రాల్చారు నిత్యానంద ప్రభు. नित्यानंद विजय जानिया गदाधर भागवत पाठ छाड़िया इल सत्तर అని ఏకాంతం కుటీరంలో కూర్చొని భాగవత పఠనం చేసేవారు. కన్నీళ్ళు రాలుస్తూ ఆ భాగవతం అంతా కూడా తడిసిపోయేదిట. నిత్యానందపురు వచ్చేది వినంగానే భాగవతాన్ని వెంటనే చటక్కమని లేచి నిత్యానందపురు చెంతకొచ్చారు గదాధర పండిత గోస్వామి పదరు వారు. दुहे मात्रो दिकिया दुहार श्रीवदन గలాదొరి లాగిలను కొరితే క్రందన పరస్పరము ఆలింగనం చేసుకొని ఇద్దరు కంఠాలను పట్టుకొని ఏడ్చేస్తూ ఉన్నారట. అన్యోన్య దుయి ప్రభు కోరి నమస్కార్, అన్యోన్య దుహే బోలే మహిమా దుహార్. మిగతా అందరు వైష్ణవులకి అందరూ పరస్పరం నమస్కారం చేసుకున్నారు. दुहे बोले आजी हईलो लोचन निर्मल, दुहे बोले आजी हईलो जीवन सफल. పరస్పరము చెప్పుకుంటున్నారు, ఈరోజు నా కన్నులు నిర్మలమయ్యాయి, సఫలమయ్యాయి, నా జీవితం సఫలమైంది అని ఇద్దరూ పరస్పరము చెప్పుకుంటున్నారు. అష్ణో ఫలం తాదృశ దర్శనం, జిహ్వా ఫలం తాదృశ స్పర్శనం, తక్ఫలం తాదృశ స్పర్శనం హి సుదర్లభో భాగవతా హి లోకే అంటుంది హరిభక్తి సుధోదయం. తన్వో ఫలం తాదృశ స్పర్శనం, తను యొక్క ఫలం భాగవతోత్తమని స్పర్శించినప్పుడే. అష్ణో ఫలం తాదృశ దర్శనం, కళ్ళకున్న ఫలము పరమతత్వని దర్శించినప్పుడే. జిహ్వా ఫలం తాదృశ కీర్తనం, జిహ్వ ఫలం పరమతత్వని గుణగానం చేసినప్పుడే. సుదుర్లభో భాగవతా హి లోకే, ఈ లోకంలో భాగవతోత్తముడు అలాంటి భాగవతోత్తముడు సుదుర్లభుడు. ఏ భాగవతోత్తమని దర్శించిన జీవితము సఫలమో, కళ్ళు ధన్యమో, జిహ్వ చరితార్థమో, శరీరము పవిత్రమో, అలాంటి భాగవతోత్తమ లోకంలో దొరకడము. కానీ దొరికినప్పుడు వాళ్ళని అలాగ ఆస్వాదించాలి, అలాగ ఇంద్రియముల ద్వారా సేవించాలి.
వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు, పరస్పరం కూడాను నా కళ్ళు సఫలమయ్యాయి, మా జీవితం సఫలీకృతమైంది. బాహ్య జ్ఞానో నహి దుయి ప్రభురు శరీరే, దుయి ప్రభు బాసే భక్తి ఆనంద సాగరే. ఇద్దరి శరీరంలో బాహ్య స్పృహ లేదు. భక్తి ఆనందంలో వాళ్ళిద్దరూ భాసలుతూ ఉన్నారు. హేన సే అయ్యలు ప్రేమ భక్తిరు ప్రకాశ్, देखी चतुर्थी के पड़ी कांदे सर्वदास. ప్రేమ భక్తి ప్రకాశమైంది అక్కడ. నలువైపులా ఉన్న భక్తులందరూ కూడాను వారి పాదం మీద పడి విలపిస్తూ ఉన్నారు. की अद्भुत प्रीति नित्यानंद गदाधरे, एक अप्रियो अरे संभाषण ना करे. एक अप्रिय तारे संतोष ना करे. ఇరువురి పట్ల ఉన్న గదాధర పండిత గోస్వామి నిత్యానంద పట్ల ఉన్న అద్భుతమైన ప్రీతి. మనం చూసి ఎవరు సంతోషించకుండా, ఎవరు ప్రీతి చేకూర్చకుండా ఎవరు ఉండరు. గదాధర దేవేరు సంకల్పయేరు, నిత్యానంద నిందకేరు నా దెక్కేను మూక్. గదాధర పండితుల వారు అనేవారట, నిత్యానంద ప్రభువు నిందిస్తారు, వాళ్ళని మొహం చూడండి అన్నారు. నిత్యానంద స్వరూపేరో ప్రీతి జారునాయ్, देखो ना देन तारे पंडित गोसाई. నిత్యానంద ప్రభు స్వరూపదామోదరుల పట్ల ప్రీతి ఎవరికైతే లేదో వాళ్ళకి కంటికి కూడా నేను కనపడుతున్నారు గదాధర పండిత గోస్వామి. ఓహే నరోత్తం ప్రాణ కాంతే తా స్మరణి, హొయిలో దుయి ప్రభురు మిలను ఏఖని. ప్రాణ ఓ నరోత్తం ఠాకూర్, ప్రాణము ఏడుస్తోంది, వాళ్ళని స్మరించుకొని వాళ్ళని స్మరణం చేసి, ఇదిగో ఈ స్థానంలో వాళ్ళిద్దరూ కలుసుకొని విలపించిన స్థానం ఇది అంటూ చెబుతున్నారు మాము ఠాకూర్ వారు. యథా దోహే స్థిరు హొయ్యా బుసి కొతక్షన్, కొల్లెను చైతన్య చరిత్ర కీర్తన్. ఇక్కడ ఇద్దరు కూర్చొని కాసేపు చైతన్య చరిత్రని, చైతన్య మహాప్రభు చరిత్రని ఆస్వాదించారు. పండిత గోసాయి పద్మావతీరు నందరే నిమంత్రణ కొయ్యలు అద్యో భిక్షాయేకని. ఒకనాడు గదాధర పండిత గోస్వామి నిత్యానంద ప్రభుని మీరు ఇక్కడ భిక్ష స్వీకరించండి అని ఒకనాడు నిమంత్రణ చేశారట. నిత్యానంద ప్రభు గదాధరేరు నిమిత్తే యమును తండులు అనిలో గౌడు అయితే. గదాధర పండిత గోస్వామి ఇవ్వడానికి గురించి నిత్యానంద ప్రభు ఒక మణుగు బియ్యాన్ని గోడదేశం నుంచి పట్టుకొచ్చారట. ఒక మణుగు బియ్యాన్ని. ఏమి ఇక్కడ దొరకవా అండి, ఏమో ఒక అరకిలో ఇవ్వచ్చుగా, సరిపోతుందిగా, ఏముంది కదా అప్పుడు తిండవు. అక్కడి నుంచి తీసుకురావడం కష్టం కాదా, ఈ రోజులా ఆ రోజు అక్కడి నుంచి చాలా కష్టం తీసుకురావడం.
అన్ని సౌకర్యాలు ఇవాళ మనకి ఇక్కడున్న రోజుల్లోనే మనసులో ప్రేమ ప్రీతి లేని కారణం చేత మనం ఏమీ పట్టరాము. ఇక మణుగు బియ్యం పట్టుకొచ్చారు నిత్యానంద ప్రభు. గోపీనాథుడి పట్ల ప్రీతి. గదాధర పండితుడు వారికి ఇవ్వడమే గోపీనాథుడికి ఇవ్వడం. అయితే ఆయన తీసుకెళ్ళి గోపీనాథుడికి ఇవ్వలేదు. గదాధరుడికి ఇవ్వడమే గోపీనాథుడికి ఇవ్వడం. కానీ గదాధర పండితుల వారు నిమిత్తం చెబుతున్నారు. నిత్యానంద ప్రభు గదాధర పండితుల వారి నిమిత్తం గోడదేశం నుంచి ఒక మనుగు బియ్యాన్ని పట్టుకొచ్చారు. మనేయై సాధన్యేన భుజయేరీత్ గోపీనాథ సమర్ప్య భుంజివో పండిత్. ఏమిటి ఆయనలో ఉన్నది? గోపీనాథుడు సమర్పించి గదాధర పండితుల వారు భుజిస్తారు. ఆయనేమి సామాన్య గృహస్థుడేం కాదు. నిత్యానంద ప్రభు అవధూత. కానీ గదాధర పండితుల వారి నిమిత్తం బియ్యాన్ని తీసుకెళ్ళారు. అది గోపీనాథుడి పట్ల గదాధర పండితుల పట్ల ఉన్న ప్రీతి, ప్రేమ, ఆప్యాయతలు. వస్తువులు తీసుకురావడం, ఇవ్వడం అనే దాంట్లోనే ఒక ప్రీతి ఉన్నది. ప్రీతి ప్రేమ కలయికలోనే సేవ ఉన్నది. దిలెను సేతండులో శ్రీ పండితే యథాయ్ పండిత గోసాయి దేకి కొత్త ప్రశంసయే. యథాసే తండులు శ్రీ పండితే కొయిలో పాక్ కొరిలో వ్యంజనొట్టట హైతే తులి శాక్. ఆ బియ్యాన్ని చూసి చాలా ఆనందపడ్డారట. ఇక్కడ ఆయన ఆ బియ్యంతో గదాధర పండితుల వారు స్వయంగా వంట వండారు. తోటకూరని కూర చేశారు. అక్కడే పండిన తోటకూరతో అక్కడే ఉన్న తోటకూర మొక్కలు అవి ఎక్కడ పడితే అక్కడ. ఆనాటి కాలంలో ఏముంది, ఒక మొక్క ఉంటే 4 మొక్కలు 10 మొక్కలు అయిపోతాయి. చాలా సాత్వికమైన ఆహారం అది, మహాప్రభుకు ప్రియమైనది. ఆ తోటలో తోటకూర ఉంటే తీసుకొని దాంతో కూర చేశారట. కోమలం తింతిడి పత్రాంబలు శీఘ్ర కొయ్యలు అన్నీరు సౌగంధి సవు తోటాయి వ్యాపిలు. తోటలో ఉన్న తోటకూరని తుంపి తోటకూర వేపడం చేసి తోటకూరతో కూర చేశారు. లేతటి చింత చిగురుతో పులుసు చేశారట. అన్న సౌగంధ్యం అంతా కూడాను ఆ తోటంతా వ్యాపించిందిట. స్వయంగా రాధారాణి గోపీనాథ్ నిమిత్తం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు సౌగంధం వ్యాపించదు? गोपीनाथे भोग दिया राकिला यथाय अकस्मात आयेन अंतर्यामी गौरराय. గోపీనాథుడికి భోగం పెట్టి ఇదిగో ఇక్కడ పెట్టారు ఆ నివేద్యాన్ని అంతా తీసుకొచ్చి, ఇంతలో అకస్మాత్తుగా అంతర్యామి అయిన చంద్రుడు తోట గోపీనాథ మందిరానికి వచ్చారు.
हासी कहे येचे कार्य गोपने दुहार ना जानी हो येते భాగాచే అమార్. నవ్వుతూ ఉంటున్నారట. ఎవరికి చెప్పకుండా మీరిద్దరూ కాముగా పని కానిస్తున్నారు. నా జానీ హో ఏతే భాగాచే అమార్, నాకు తెలియపరచలేదు, ఇందులో భాగం నాకు ఉంది అంటున్నారట. ఆయన అంతర్యామి, ఆయన తెలుసు. ఏమైందో ఏంటో అన్నది ఆ ముగ్గురికే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు. కబు భిన్న నహి అమి తోమా దుహా హైతే అనుచిత కైలే కిచు చాహే కహితే. మహాపురు అన్నారు, మీకు నాకు భిన్నము లేదు. అనుచిత కైలే కిచు చాహే కహితే, అనుచితమైన కార్యం చేస్తే నేను చెప్పనా అన్నట్టుగా అన్నారట. శ్రీ మహానందో శ్రీ పండిత గదాధర్ అంటే నాకు పెట్టట్లేదు అని. మహాపురు అక్కడ లేరు, ఎక్కడి నుంచి వచ్చారో బుడుగుమని వచ్చారు ఆయన. సరే, మహాపురు పెట్టకుండా తినము వాళ్ళ ఉద్దేశం కాదు. తీసుకొచ్చారు, వంట చేశారు, అక్కడ పెట్టారు. కేవలం వాళ్ళిద్దరేం తింటారు కదా, నివేదన అయిపోయింది, పట్టుకొచ్చారు, నివేదన అయిపోయింది, అక్కడ పెట్టారు అంతే. నిత్యానంద ప్రభువుని నిమంత్రణ చేశారు. గౌరచంద్రుని నిమంత్రణ చేయలేదు కదా, అక్కడ అన్నమాట ఇక్కడ పాయింట్. నన్ను పిలవలేదా, నన్ను పిలవకపోయినా నేను వస్తానన్నారు ఆయన. ఎందుకంటే మన ముగ్గురం వేరు కాదు. కబు భిన్న నహి అమి తోమా దుహా హైతే అనుచిత కైలు కిచు చాహియే కహితే. శ్రీ మహానందే శ్రీ పండిత గదాధర तुइलो प्रसाद अन्न प्रभु रघोचर. प्रभु कहे तीन बाग सामान కొరియా బుంజవయే అన్నో తినే ఏకత్ర బసియా. ఏమన్నారండి మహాప్రభు? మహానందంతో గదాధర పండితుల వారు మహాప్రభు ఏమి నివేదన పెట్టారో అన్నాన్ని అక్కడ ఎదురుగుండా ఆయన ముందు పెట్టారు. స్వామి మీకంటేనా అన్నట్టు. మహాపురు ఏమంటున్నారు? భిన్న భాగ సమాన కొరియా తీన్ భాగ సమాన కొరియా బుంజవయ్య అన్నో తినే ఏకత్ర బుసియా. అన్నాన్ని 3 భాగాలు చేసుకొని ముగ్గురం కలిసి ఒకచోట కూర్చొని ప్రసాదం స్వీకరిద్దాం అన్నాడ మహాప్రభు. యత కహి అన్న భాగత్రై శీఘ్ర కొరి ఏకనే బుంజితే బుసిలా గౌర హరి. ఆయనే 3 భాగాలు చేశారు. అక్కడికి వచ్చారు, కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారు మహాప్రభు. దక్షిణే శ్రీ నిత్యానంద వామే శ్రీ పండిత్ సే శోభా భావితి హియా నహై సంబిత్. నిత్యానంద ప్రభు ఏమో ఆయనకు కుడివైపు కూర్చున్నారు, ఎడమవైపు గదాధర పండితుల వారు కూర్చున్నారు. ఇక్కడ కూర్చొని వాళ్ళు భోంచేశారు. బుంజేన గౌర చంద్ర ఇషతు హాసియా శ్రీ శాఖో తిండిడి పత్రాంబలు ప్రశంసియా. ఆనందంతో నవ్వుతూ, చక్కగా నవ్వుతూ అంటే చాలా ఆనందపడుతూ ఆ తోటకూరని, ఆ తింతిడి పత్రం అంటే చింతపండు చింత చిగురు చారుని రసాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ, ప్రశంసిస్తూ, ఆస్వాదిస్తూ ఉన్నారు. బుంజయ శ్రీ నిత్యానంద ఉల్లాస్ ఇహాయ్ మంద మంద హాసి గోస్వామి రూపానే చాయ్. ఉల్లాస హృదయంతో నిత్యానంద ప్రభు గోపీనాథుని ప్రసాదాన్ని భుజిస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా నవ్వుతూ గదాధర పండితుల వెనక చూస్తూ ఉన్నారట. పరమ ఆనందే బుంజే పండిత గోసాయ్
ఉపజయ కౌతుకు కహితి అంతనా. పరమానందంతో ముహురు కూర్చుందని ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఏమన్నది నిజానికి చెప్పండి. అక్కడ ఏమైనా చానా రసం ఉన్నదా, ఏమైనా పాయసం ఉన్నదా? షాక్. అందులో ఏమేస్తారో గంధర్వుడు వారు ఏమన్నదో వారి దగ్గర తెలియదు. చింత చిగురు రసం, చింత చిగురు తోటకూర కందిపప్పు వేస్తే బాగుంటుంది. ఆయన కేవలం చింత చిగురు రసాన్ని పెట్టారు. ముగ్గురు కూడాను పరమ ఆనందంతో భుజిస్తూ ఉన్నారు భగవంతుని యొక్క సేవ. భగవంతుడి సేవ అనే పేరుతో ఏవేవో పేరుతో లోపల మనకి ఆనందం లేదు, ఆ సేవా ప్రవృత్తి లేదు. అదంతా సేవా ప్రవృత్తి అనుకుంటూ ఉంటాం. ఏమిటి ఇలాంటి నివేదన పెట్టడం ఏంటి? చాలా ఘనంగా పెట్టాలి, జనాన్ని పీడించాలి, అడగాలి, ఘనంగా పెట్టాలి. హృదయాన్నైతే ఏముంది, జీడిపప్పులు, కిస్మిస్సులు, పాలు అన్నీ ఉన్నాయిగా, అవన్నీ కూడా జనాలు ఇస్తారు, డబ్బుల రూపంలో ఇస్తారు, వస్తు రూపంలో ఇస్తారు. ఇవన్నీ ఎన్నైనా వేయచ్చు ఆర్భాటం చూపించడానికి. కానీ నిర్మలమైన హృదయంతో అయాచితంగా లభ్యమైన దాంతో చేసి పెట్టిన దాన్ని తిన్న దాంట్లో ఉన్న ఆనందం, రుచి, భగవంతుడు తృప్తిపడ్డాం. ఇంకెందులోనూ లేవు. ఎప్పుడైతే బయట ఆర్భాటం పెరిగిపోతూ ఉంటుందో ప్రీతి తగ్గిపోతుంది. ఈరోజు మళ్ళీ అవన్నీ పెట్టడమును, అదేదో వీడియో తీయడమును, జనాలు చూపించడం. ఇంకా ఇంకా ఇంకేమున్నది ఇక్కడ? ప్రేమ లేదు, ప్రీతి లేదు, ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని నీ కొడుకు మీరు అందరూ కూర్చొని ఏకంగా తినేదంతా ఫోటోలు తీసి మేము ఇది తిన్నామని పెడతారా? ఎవడైనా బెల్ల కొట్టంగానే దాచేస్తారు మంచం కింద. అది ఫోటోలు తీసి పెట్టరే? నువ్వు తినే పంచపచ్చ పురాణాలు భగవంతుని యొక్క విషయంలో ప్రతి ఒక్కటి కూడా నువ్వు చాలా పరమ ఏకాంతమైనగా ఉండాలి, పరమ ప్రేమమయమైంది. వాళ్ళందరూ కూడాను మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ పరమ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. భగవంతుడు హృదయాన్ని స్వీకరిస్తాడు, మహాత్ములు రుచిని స్వీకరించరు. అందులో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. మనకి ఆ రకమైన దివ్యమైన భావన లేని కారణం చేత విలువైన ప్రసాదం ఒకవేళ మహాత్ములు ఎవరైనా పెట్టినా మనకు ప్రేమ వికారములేం కలగట్లేదు. మనకు అసలు ప్రసాద బుద్ధి కాదు. అక్కడ లడ్డూ బాగుంది, ఇక్కడ కిస్మిస్ తక్కువ ఉంది, అక్కడ అది తక్కువైంది అనే భావన ఉన్న కారణం చేత మనకు ప్రేమ వికారం కలగట్లేదు. హృదయం విశాలం లేని కారణం చేత. పరమ ఆనందే బుంజే పండిత గోసాయి ఉపజయ కౌతుకు కహితి అంతనాయ్. आचमन करी तीनी बसिला यताय, यही सब भाविते हिया बिदरिया जाय. हे नरोत्तम हे रोदे कहो निर्जने, बसितन गोस्वामी ये जिनासने. గదాధరపండిత గోస్వామి కూర్చునే ఆసనాన్ని చూపించారు నరోత్తమ ఠాకూర్ వారికి.
అది జీర్ణావస్థను పొంది ఉంది. కొన్ని సంవత్సరాలు దాని మీద కూర్చున్నారు ఆయన. దాన్ని చాలా భద్రంగా గదాధర మాముటాకుల వారు ఆ ఆసనాన్ని చూపించారు నరోత్తమ ఠాకూర్ వారికి. ఏఖని గోస్వామిరు జీవను గౌర హరి ఏకాశీ బుస్త్యను ఆసనో పరి భాగవత పద్యాస్వాదే హైతే హైతు అశ్రుపాత్ తహే గ్రంథసుక్తో దేఖో సాక్షాత్. ఏకాంత స్థలంలో కూర్చొని భాగవత పద్యాన్ని ఆస్వాదించేవారు అశ్రుపాతం చేస్తూ తన ద్వారా గ్రంథముడను తడిసిపోయి చూడు ఎలా చిక్కిపోయిందో అని సాక్షాత్తు ఆ గ్రంథాన్ని చూపించారు నరోత్తమ ఠాకూర్ వారికి. యై టోటా మధ్య యత విలాస దుహారత కహివార శక్తి నహయమార్. ఈ తోట మధ్యలో దుహార విలాస్ అంటే గౌరచంద్రునితో మహాప్రభు ఏ గదాధర పండితుల వారు ఇది చెప్పే శక్తి నా దగ్గర లేదు అంటూ ఉన్నారు. రేపు గోపీనాథ మందిరంలో శ్రవణ మహాప్రభు అంతర్ధానం అనే విషయాన్ని ఆస్వాదిద్దాం.